ఇది సరి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకోసమే ఎక్కువ నష్టం జరగకుండా ఎక్కువ మందికి లాభం జరిగే విధంగా ఒక మంచి ఆరోగ్య అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. ఆ ఆలోచనలు ప్రజాక్షేత్రంలో పెట్టినప్పుడు ప్రజల నుంచి వచ్చేటువంటి అభిప్రాయాలకి క్రోడీకరించుకొని ఆ అభిప్రాయాలను చట్టరూపంలోకి మార్చి ఈ రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వం బాగానే గతంలో ఈ అన్ని అంశాలు లేకుండా ఏదైనా చట్టం చేయాలి, లేదంటే ఏదైనా ఒక బిల్ పాస్ చేసుకోవాలంటే గత ప్రభుత్వాల్లో ఈ అవకాశం లేకపోయింది. ఏ చట్టం ఎక్కువ చేయలేదు, ఎక్కువ పోయింది, ఎవరికి అర్థం కాకపోయింది. కానీ ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మాటలోనే ప్రజాప్రభుత్వం అనేటువంటి మాట ఉంది కాబట్టి ఈ ప్రజల అభిప్రాయాలను సేకరించి చట్ట రూపంలోకి తీసుకురావడమే ఒక గొప్ప విధానం. అలాగే చెప్పాలంటే ఇంకా ముందుకే చెప్పాలంటే ఇటువంటి అభిప్రాయ సేకరణలు ఏదైనా చట్టం రూపు దాచాలంటే స్విట్జర్లాండ్ దేశంలో ప్రజలు ఒప్పుకుంటేనే జరుగుతారు. చట్టాలుగా ప్రజలు చేసి మాకు ఈ చట్టం అవసరాలు లేకపోతే వాళ్ళు రికార్డు చేస్తారు. సో అటువంటి సిస్టమ్ అక్కడ ఉంటే ఇవాళ రెవెన్యూ విషయంలోనే కాదు, అన్ని రకాల్లో అన్ని చట్టాల విషయంలో కూడా ప్రజాభిప్రాయం అనేది ముఖ్యం. ముఖ్యంగా ప్రజలు కోరుకున్నటువంటి చట్టాలే ఇక్కడ ఇంప్లిమెంట్ అయితే అధికారులకు వచ్చిందని చెప్పి ఉంటుంది. సో గతంలో అవకాశం లేకుండా దయచేసి ఇటువంటి సమావేశాల ద్వారా మాలాంటి వాళ్ళ ఆఫీసర్ చుట్టూ రైతులు తిరగడం బంద్ అయితే ఈ సమస్య ఎందుకంటే చాలా మంది ఒకరికి భూమి ఉంటుంది, ఒకరి దగ్గర కబ్జాలు ఉంటుంది, ఇంకొక ఆయన దగ్గర కాయలు ఒకటే భూమి. ద్రౌపది వస్త్రాభరణ కార్యక్రమం అయితే అర్పిస్తూ ఉంటారు. పోలీసుల దగ్గర కూడా సివిల్ నాటకం ఏం చేయలేదు. ఎవరు చేయాలంటే రాజధాని మాజీ ఇట్లా ఎవరికి దొరికిన వాళ్ళు చేసుకుంటారు. రెవెన్యూ వ్యవస్థ అంతా చిన్నాభిన్నమైపోయింది. దాన్ని ప్రక్షాళన చేస్తూ ప్రజలకు ఒక మంచి రెవెన్యూ విధానాన్ని అందుబాటులోకి తేవాలనేది ప్రభుత్వ సంకల్పం. దానికి మీ అందరి సూచనలు సలహాలు ఇస్తున్నందుకు మీరు ఇందులో భాగస్వాములైనందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. సపరేట్ కార్యక్రమాన్ని కలుపుతున్నారు. అలాగే డిపార్ట్మెంట్ నిర్వహిస్తూ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తా ఉన్నారు. నిజంగా ఆ శ్రమకు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇతర కార్యక్రమాల ద్వారా నేను వెళ్తా ఉన్నాను. ఈ సూచనలన్నీ ప్రభుత్వం